హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీరాజ్ వ్లాగ్స్. మరో మంచి యూస్ఫుల్ వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి. చూస్తున్నారు కదా, కొబ్బరి రొట్టె అండి. ఇది చాలా పాతకాలం నాటి వంటకం అండి. ఇలాంటి ఫుడ్స్ అన్ని మనం అవాయిడ్ చేసేసి ఏవేవో తింటున్నామండి. అలా కాకుండా జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేసి పిల్లలకి ఈ విధంగా అయితే పెట్టండి. నేను ఒక గ్లాస్ రైస్ అయితే ఈ విధంగా తీసుకుని నానబెట్టానండి. నానబెట్టుకుని ఒక 4-5 అవర్స్ నానబెట్టుకున్న తర్వాత ఒక స్ట్రైనర్ సహాయంతో వాటర్ అంతా తీసేసుకోవాలి. దాంట్లోకి ఈ కొబ్బరి, బెల్లం అయితే నాకు సరిపోతుందండి. మీకు ఇంకా కొలతలు చెప్పాలంటే 1/2 కేజీ రైస్కి 1/4 కేజీ బెల్లం అండి, 2 ఇలాచీలు, కొద్దిగా సాల్ట్, పెద్ద కొబ్బరికాయ. ఇప్పుడైతే మనం రైస్ని ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకుని మనం బరగ్గా ఆడుకోవాలండి. మరి మెత్తగా ఆడకూడదు. ఇది చూపిస్తాను చూడండి వీడియోలో. ఇలా బరగ్గా అయితే ఆడుకోవాలి. బరగ్గా ఆడుకున్న తర్వాత ఇప్పుడు కొబ్బరి ముక్కలు అనేది యాడ్ చేసుకోవాలండి. ఈ కొబ్బరి ముక్కలు యాడ్ చేసుకున్న తర్వాత మనం పేస్ట్లా చేసుకుని, అదే మరీ మెత్తగా కాదండి, బరగ్గానే ఆడుకుని ఇది కూడా. తర్వాత బెల్లం అనేది యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే సరిపోతుందండి. ఇలాచి, కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోండి. ఇవన్నీ మెత్తగా ఆడుకున్న తర్వాత ఒక పాన్ పెట్టుకొని నెయ్యి కానీ నూనె కానీ వేసుకోండి. మీ ఇష్టం అండి, అది ఎవరు ఏది ఇష్టమైతే అది వేసుకోండి. ఇక మిగతా మనం ఈ మిశ్రమాన్ని అంతా అందులో ట్రాన్స్ఫర్ చేసుకుని దాన్ని అలాగ ఒక 1/2 అవర్ ఉడకనివ్వాలండి. ఇలా మూత పెట్టేసి స్లో ఫ్లేమ్లో పెడితే ఒక 1/2 అవర్లో అయితే రెడీ అయిపోతుందండి మనకి ఇది కొంచెం మనకు ఉడికిపోయిన తర్వాత ఒక రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు పక్కన అయితే పెట్టేసుకోండి. వెంటనే అయితే తీయకండి, ఇరిగిపోద్ది. ఇలా పక్కన పెట్టుకుని తర్వాత ఇలా తిరగవేస్తే మనకి చాలా బాగా వస్తుందండి రొట్టె అనేది. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసేసి హ్యాపీగా తినేయచ్చండి. అంత బాగుంటుంది. స్వీట్గా కూడా ఉండదండి, సమానంగా ఉంటే అన్నీ కూడా. కొబ్బరి కూడా ఉంటుంది కదా, చాలా రుచిగా అయితే అనిపిస్తుంది వంటకం. మనం పిల్లలకి అనేది జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేసి ఇలాంటివి హెల్తీ ఫుడ్స్ పెడితే చాలా మంచిదండి. ఒకసారి తప్పకుండా ఈ విధంగా అయితే ట్రై చేసేయండి. మన వీడియో కనుక ఇదే మొదటిసారిగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్.